ఆ టీచర్ దంపతులు ప్రకృతి ప్రేమికులు. వారిల్లు ఓ నందనవనం, ఆవరణం ఓ బృందావనం. చల్లటి గాలులు, సుగంధ పరిమళాలు, పిచ్చుకల ఊసులతో నిత్యం ఆహ్లాదంగా ఉంటుందా ఇల్లు. ఒత్తిడి తగ్గించుకోవాలన్నా, సేద తీరాలన్నా కాలనీవాసులు ఆ నందనవనంలోకి అడుగు పెట్టాల్సిందే. తామొక్కరమే పర్యావరణాన్ని కాపాడితే చాలదనుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు తమ నివాసంతో పాటు కాలనీలోని ప్రతి ఇంటిలో పచ్చదనం నిండేలా చేశారు. ఈ ఉపాధ్యాయ దంపతుల పేర్లు మల్లెల ఓబులేషు, జ్యోతికళ. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఆర్ఎస్లోని కేపీఎస్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తోందని విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో ఆగిపోకుండా ఆచరణలో చూపుతున్నారు. తమ 8 సెంట్ల స్థలంలో 3 సెంట్లలో ఇల్లు నిర్మించుకుని 5 సెంట్లను పర్యావరణానికి కేటాయించారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి 1000కి పైగా మొక్కలతో ఇంటిని, పెరటిని ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. ఓబులేషు పాఠశాల నుంచి రాగానే 2 గంటల పాటు పెరటి కోసం శ్రమిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మొక్కలకు అంటు కట్టడం నేర్చుకున్నారు. తాను వెళ్లిన చోటల్లా మంచి మొక్కను తెచ్చుకుని అంటుకట్టి కాలనీలో అందరికీ బహుమతిగా ఇస్తున్నారు. పండ్లు, పూలు, ఆకుకూరలు వంటి అనేక రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. మొక్కల ద్వారా లభించే విత్తనాలను జాగ్రత్త చేయడానికి విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లు, గ్రామంలో విత్తనాలు నాటిస్తూ చిన్నతనం నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఓబులేషు పర్యావరణాన్ని రక్షిస్తున్న తీరును కాలనీ వారు ప్రశంసిస్తున్నారు. ప్రకృతిపై మక్కువతోనే తానిదంతా చేస్తున్నట్లు ఓబులేషు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగతంగా మనం పాల్గొంటేనే ఈ పర్యావరణం అనేది సక్సెస్ అవుతుంది. వర్షపాతం కావచ్చు, ఓజోన్ లేయర్ కావచ్చు, రకరకాల వాతావరణ కాలుష్యాలు కావచ్చు, ఇవన్నిటికి కారణము మనం మొక్కలను విపరీతంగా నరికేస్తున్నాము. అలా కాకుండా మొక్కలను సంరక్షిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఆర్థిక అభివృద్ధి జరిగినంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి చెందినట్లు కాదు, పర్యావరణం అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క అవుతుంది. కాబట్టి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. చాలామంది తన దగ్గర డబ్బులు ఉంటే ఏదో సినిమాలు కానీ వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతుంటారు. కానీ సార్ అయితే ఒక 50 రూపాయలు అన్నా కానీ 2 మొక్కలు తెచ్చుకుంటారు. సార్ తెచ్చుకొని ఇంటి నిండా మొక్కలు వేసుకుంటాడు. ఆ మొక్కలు ఏమేమి సార్ కొత్త కొత్త మొక్కలు, చాలా మొక్కల గురించి మాకైతే ఆ పేర్లు కూడా సరిగ్గా వేప మొక్క, రావి మొక్క ఇలాంటి తెలుసుగా చెట్లు. కానీ సారికి వాళ్ళు సాంకేతిక నామంతో సార్ చెప్తాడు, వాటి పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్తాడు. అలా కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలన్నీ తయారు చేస్తూ సారు గార్డెన్ని చాలా అందంగా తీర్చిదిద్దినాడు. సారు మాకు చాలా ఇన్స్పిరేషన్. సారు మా కాలనీలో మాకు ఉండడం చాలా ఆనందకరంగా ఉంది. సార్ పెరట్లోని కూరగాయలు వంటకు వినియోగిస్తూ కొంత ఇరుగు పొరుగుకు పంచుతున్నారు. సపోటా, దానిమ్మ, జామ, నేరేడు పండ్లను సీజన్ వారీగా తమ పెరటి నుంచే సేకరిస్తున్నారు. మొక్కలను చీడపీడల నుంచి రక్షించేందుకు రసాయన మందులు వాడకుండా సెలవు రోజుల్లో యూట్యూబ్లో చూసి సేంద్రియ ఎరువులు, జీవామృతాలు తయారు చేసుకుంటున్నారు. వారిల్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పక్షులు పదుల సంఖ్యలో గూళ్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. మాకైతే ఈ గార్డెన్ ఇంత అభివృద్ధి చెందినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. కాలనీలో వాళ్ళు కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళకు కూడా మేము వాళ్ళు అడిగిన మొక్కలని ఇస్తూ ఉంటాము. మార్నింగ్ కూరగాయలు ఎప్పుడైనా లేనప్పుడు గార్డెన్లో వచ్చి ఏదో ఒకటి దొరుకుతుంది సార్. వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, లేదా కరివేప కానీ ఫ్రెష్గా దొరుకుతుంది. అది తీసుకొని వాడుకోండి. నేచర్ని మనం దగ్గర రప్పించుకోవాలి, కానీ నేచర్ని మనం దూరం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి నేచర్గా మనం అందరినీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే, ఆర్గానిక్ మెథడ్లో చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గరికి వస్తుంది.